నమస్తే, వెల్కమ్ టు డే టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల ప్రణయ్ బాబు సుడిగాలి పర్యటన చేశారు. కమలాపూర్ మండలంలోని భోజనూరిపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, గ్రామ దేవతలు భూలక్ష్మి, మహాలక్ష్మి బోడ్రాయి ప్రతిష్ఠించడం వలన గ్రామాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో సీఎంఆర్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, మహిళా జమ్మికుంట పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుక, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్లపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ములుగురి సదయ్య, మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం పాల్గొన్నారు. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ఇటుకాల ఐలమ్మ, నెక్స్ట్ నాగంపేట గ్రామ నాయకులు వేదిక మీదకి రాగలరు. మిరియాల వెంకటమ్మ, నాగంపేట మిరియాల వెంకటమ్మ, చిగుర్ల సునీత, నాగంపేట గ్రామం, కోరపల్లి గ్రామ నాయకులు వేదిక మీదకి రాగలరు. నెక్స్ట్ సైదాబాద్ గ్రామం. ఎంత అబద్ధాలు ఆడుతున్నట్టు ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ జరుగుతుంది తెలుసా అమ్మ? చూస్తున్నారు కదా రోజు టీవీలలో జూబ్లీహిల్స్ లా ప్రచారాలు నడుస్తున్నాయి, ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఇక మళ్ళా మన ఎమ్మెల్యే అక్కడ వేయండు, ఇక్కడి నుంచే ఓటర్లో తీసుకుపోయాడు. ఓటోళ్ళు ఇద్దరు తీసుకుపోయి ఒక కాఫీ టీ కొట్టు దగ్గర కూర్చొని, నేను నిన్ను అడుగుతాను నువ్వు ఎక్కడోడు అని, నువ్వు ఇక్కడ యూసఫ్ కూడా హైదరాబాద్ ఆ ఓటర్ అని చెప్పు, ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పాలన ఎట్లుంది అని అడుగుతా. నేను పొట్టుపోటు తిట్టిగా రేవంత్ రెడ్డిని అది వీడియో చేసి ఛాయ్ పే చర్చ అని క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేద్దాం. నెగిటివ్ నిజంగా ఓటరు తిడితేనేమో అనుకోవచ్చు, సరే ఎందుకు తిడుతుండే ఏందని, కారణాలు ఏందని మనం ఆలోచించాలి. హుజూరాబాద్ ఓటర్ ఇంకా మీకు నమ్మరు, అతను ముస్లిం ఓటర్, వీణవంక సంబంధించింది. బస్సు కాలబెట్టేదని కేసు ఉంది, వాస్తవం. అతని పైన జమ్మికుంటలో కేసు ఉంది. బస్సులో అప్పుడే ఇట్లనే గుండాతో ఉన్నప్పుడు రోడ్డు షీటర్లు గుండాలే ఉంటారు కదా వెంబడి, బస్సులు కాలబెడితే దానిపైన కేసే. అట్లాంటి తీసుకుపోయి కూర్చోబెట్టి టోపీ పెట్టి చర్చలు మాట్లాడబట్టి, అంటే ఈ రకంగా దిగజారిండని నేను చెప్తున్నా. ఓట్లు వేయడందుకు ఇక్కడ మోసం చేసిండు, అక్కడ పోయి కూడా ఇదే నడుతుంది అనుకుంటుండు. అక్కడ సిటీలో ఎట్లుంటారు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ తురుంకాలు ఉంటారు అక్కడ, అందరూ తిట్టి పంపిస్తున్నారు అతన్ని. ఇంకో వీడియో కూడా వచ్చింది, ఏమని ఓటేయాలి నాకు ఓటేయాలని పోతే, నువ్వే ఓటేయి నవీన్ యాదవ్ యువకుడు, నువ్వు ఎంకరేజ్ చేయాలి, నువ్వు ఎందుకు చేస్తలేవు అని చెప్పి తిరిగి ఓటరే కౌశిక్